హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు, గోంగూర అయితే వండేసుకుందామండి. ఈ కర్రీ ఎలా వండుతాననే విధానాన్ని అయితే వీడియోలో చూపించేస్తాను. ముందుగా అయితే 1 కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను. వాటిని చక్కగా పేగాయి తీసేసి నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 పెద్ద కట్టలైతే తీసుకున్నానండి గోంగూర. అది కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వీటికి 3 పెద్ద ఉల్లిపాయలైతే తీసుకున్నానండి. అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక పెద్ద టమాటో, ఒక 4, 5 పచ్చిమిరపకాయలండి కారానికి సరిపడా. కొంచెం ఎండు కారం కూడా వాడతాం ఇందులోను. కొంచెం గోంగూర ఏస్తాం కాబట్టి రొయ్యలు కూడా తియ్యగా ఉంటాయి కదా! కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయల కారం కూడా ఎక్కువగానే వేశాను. ఇక ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా చక్కగా మనం వేసిన ఆయిల్ ఏదైతే ఉన్నదో ఆ ఆయిల్ తేలేలాగా ఇలా మగ్గనిద్దామండి. ఇప్పుడు మనకి పచ్చి రొయ్యలు ఉన్నాయి కదా! ఈ కేజీ అయితే తీసుకున్నాను. ఈ రొయ్యల్ని ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని బాగా కలుపుకొని ఇవి కూడా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గేంత వరకు మూత పెట్టేసి సిమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉంచితే చక్కగా అందులో ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా మనకి బయటకొస్తుంది. అందులోనే రొయ్య కూడా చక్కగా ఉడుకుతుంది. ఈ గోంగూర, తర్వాత చుక్కకూర, మామిడికాయ ఇలాంటివి వేసుకున్నా కూడానండి ముందుగా ఆ పులుపు అనేది తగిలితే గనక ఆ రొయ్య అనేది గట్టిపడిపోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇలా కాసేపు మగ్గనిద్దామండి. చికెన్ గానీ, రొయ్యలు గానీ, మటన్ గానీ ఏదైనా సరే మనకి ఇలా మగ్గనిస్తే అందులో ఆ వాటర్ బయటకొచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి ఆ రొయ్య అనేది ఉడికిపోయినట్టే. ఇప్పుడు గోంగూర అనేది వేస్తున్నానండి. దీని బదులుగా మీరు చుక్కకూర ఏసుకోవచ్చండి. చుక్కకూర కూడా ఏంటంటే కమ్మగా ఉంటుంది, పుల్లగా ఉంటుందండి. అది కూడా చాలా బావుంటుంది. మన ఛానల్‌లో పెట్టానండి ఆల్రెడీ చుక్కకూర, పచ్చిరొయ్యల కూర. ఒకసారైతే వెళ్లి చూడండి. ఇక నేనైతే పులుపైతే కొంచెం తక్కువ తింటారండి మా వారు. కాబట్టి కొంచెం తక్కువగానే వేశాను. మీకు ఇంకా కొంచెం కేజీ రొయ్యలకి ఒక పెద్దవి 3 కట్టలు గోంగూర అయితే వేసుకుంటే ఇంకా చక్కగా ఉంటుందండి. పులుపు ఇష్టపడే వాళ్ళైతే అలా కూడా వేసుకోవచ్చు. అది ఇలా వేయగానే ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసామంటే చక్కగా మగ్గిపోయింది చూసారు కదా! ఇక అందులో ఉన్న వాటర్ కూడా బయటకొచ్చింది కదా! ఇప్పుడు పులుపుకి ఆ రొయ్యలు కూడా కొంచెం స్వీట్‌నెస్ ఉంటాయి కాబట్టి కొంచెం వాటిలి రెండిటికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నామండి. ఇప్పుడు కారం కూడా ఒక 3 స్పూన్‌లయితే వేశాను. వేసి ఇక కాసేపు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి కొంసేపు ఒక 5 నిమిషాల పాటు ఉంచి అలా మగ్గనిచ్చిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఆకుకూర కూడా చక్కగా మగ్గిపోతుంది. తర్వాత మనకి ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఆల్మోస్ట్ ఉడికిపోయే ఉంటాయండి. కాబట్టి ఇక్కడ ఈ స్టేజ్‌లో కొంచెం వాటర్ అయితే మనకి కొంచెం గ్రేవీ కోసం వేసుకుంటే సరిపోతుంది. ఇలా చూసారు కదండీ! ఎంతో ఎయలేదు. ఒక్క అర గ్లాస్‌కి ఇంకా తక్కువగానే వేశాను. ఆల్రెడీ మనకి రొయ్యల్లోంచి, గోంగూరలోంచి వచ్చిన వాటర్ ఉంది కాబట్టి ఇక ఇవి వేశాక మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. నిదానంగా సిమ్‌లోనే ఉడకనివ్వండి. హైలో మాత్రం అస్సలు పెట్టవసరం లేదు. రొయ్యలు కూడా తొందరగానే ఈజీగానే ఉడికిపోతాయండి. ఇక అందులో ఒక స్పూన్‌కి కొంచెం తక్కువగాను కొంచెం ఆకుకూర అది ఉంది కదండీ! ఎక్కువ గరం మసాలాలైతే ఏమి అంత అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా! మనకి రొయ్యలు ఆ నీసు వాసన పోవడానికి కొంచెం ఒక స్పూన్‌కి తక్కువగా గరం మసాలా అయితే ఏసానండి. ఇక ఈ గరం మసాలా కూడా వేసాక కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెడదాము. మూత పెట్టిన తర్వాత తీసి చూస్తే మనం వేసిన ఆయిల్‌తో సహా చక్కగా కర్రీ అయితే ఇలా ఉడికింది కదా! ఇప్పుడు పైన ఏంటంటే కసూరి మేతి అండి. మనకి మెంతి కూరని ఎండబెట్టింది ఇలా దొరుకుతుంది. కసూరి మేతి అంటాం కదా! మంచి కమ్మటి వాసన వస్తదండి. నాన్ వెజ్ కర్రీస్‌లో చాలా బావుంటుంది. ఇక ఇదైతే కొంచెం పైన వేసాను కొత్తిమీర బదులుగా. చాలా చాలా బావుంటది. ఒకసారైతే ట్రై చేయండి ఇలాగా. ఇది వేసేసి మూత పెట్టేస్తాను. ఇంకా 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. కర్రీ మాత్రం చాలా బావుంటుంది. మీకు పులుపు ఇష్టపడితే గనక కొంచెం ఎక్కువగా వేసుకోండి గోంగూర అనేది. నేనైతే టమాటా కూడా వేశాను కాబట్టి చక్కగా టమాటాకి, ఆ గోంగూర కాంబినేషన్ పులుపుకి చాలా బావుంటుందండి. ఆ రొయ్య వెగటుతనం అది రాకుండా. చూసారు కదా కర్రీ ఎంత బావుందో నీట్‌గా చూడటానికి కూడా. ఇక వేడి వేడి అన్నంలో కర్రీ యేసుకొని తింటే చాలా బావుంటుంది. ఈ కూర కొద్దీ కూడా చాలా బావుంటుందండి. మనకి ఆ పులుపు ఉంటుంది కదా! గోంగూర పులుపుకి కూరేమి తొందరగా ఏమి పాడవ్వదు. కాకపోతే ఊరే కొద్దీ కూడా టేస్టీగా ఉంటుందండి. ఇక నచ్చితే గనక కంపల్సరీ ట్రై చేయండి. కాస్త పైన మీరు కొత్తిమీర బదులుగా వేసిన ఆ కసూరి మేతి ఏదైతే ఉన్నదో అది మాత్రం మంచి ఫ్లేవర్ ఇస్తదండి. చాలా బావుంటుంది. ఒకసారైతే ట్రై చేయండి. ఇక వీడియో నచ్చితే గనక కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ ముందుకైతే వస్తాను. వీడియో చూసిన తర్వాత ఎలాగుంది ఏంటనేది ఒక చిన్న కామెంట్ ద్వారా చెప్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో నేను చేసుకునే విధానం అయితే ఇదండి. నాన్ వెజెస్ కర్రీస్ కొంచెం ఎక్కువగానే తింటామండి. మాది భీమవరం కదా! ఆంధ్ర సైడు అత్తయ్య వాళ్ళది మాది కూడా. కాబట్టి ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్ పెడుతున్నాను. ఉంటానండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను.